హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో గత 2 days నుంచి, అంటే నిన్న నుంచి నమ్మశక్యం కాని విషయము సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అలా సడన్ హర్షసాయి అరెస్ట్ అన్నటువంటి ఒక ట్యాగ్, హర్షసాయి మీద కంప్లైంట్, నార్సింగ్లో కంప్లైంట్ అన్నది అసలు ఏంటి, ఏం జరుగుతుంది అన్నటువంటి సందిగ్ధత అయితే కనుక ఏర్పడిందని అనుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా హర్షసాయి మీద బెట్టింగ్ యాప్ అది ఇదని ఏదో ఒక దుమారం అయితే వెళ్తూనే ఉంటుంది. యూట్యూబర్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళు వీళ్ళు ఒక బురద తల్లుతూ ఉంటారు. లేకుంటే వెనక ఆయనను ఓ దేవుడని అదని ఇదని మొక్కుతూ ఉంటాడు. కొన్ని ఆయన చేసినటువంటి వీడియోలు కూడా మనకు కనపడి ఒక సెన్సేషన్ గా ఉంటాయి. అంటే ఆయన చేసే ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది, సెన్సేషన్ గా ఉంటది. అటువంటిది హర్షసాయి అరెస్ట్, అది కూడా ఒక అమ్మాయి విషయంలో. అంటే ఇదెల్లా నిజమా అని ఒక సందిగ్ధతలోకి వెళ్ళిపోయేటటువంటి సిచ్యువేషన్ మనం నిన్న నుంచి చూస్తూ ఉన్నాము. సో దాని తర్వాత మనము అన్ని ఛానల్స్ చూస్తున్నట్లయితే కనుక నార్సింగ్లో పెద్ద కంప్లైంటే, అది చాలా దారుణమైనటువంటి కంప్లైంట్. కూల్ డ్రింక్ లో మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసినాడు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తాను, అంటే అత్యాచారం చేసేటప్పుడు న్యూడ్గా ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేసినాడు, ఇది 2వ పాయింట్. 3వది అంతకంటే హరాస్ చేసినాడు, 3వ పాయింట్. ఇవన్నీ కూడా అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే గనక ఆయన పబ్లిక్ లో లేకుండా, కనపడకుండా చేస్తూ ఉంటే గనక అవన్నీ మనం నమ్మొచ్చు. పబ్లిక్ లో ఉండి అందరితోటి ఒక మంచి అని అనిపించుకొని మరి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తాడా అన్నటువంటి డౌట్ అయితే నాకు వచ్చింది. అంటే అంతగానము వీడియోలు, కొన్ని వేల వీడియోలను మనం చూసింటాం. ఆయన హెల్ప్ చేసేది కానీ, ఆయన మోటివేషన్ కానీ, ఇంకా టిక్ టాక్ ఆ సమయంలో సైన్స్ గురించి చెప్పే వీడియోలు కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా చూసినాం. అంత నాలెడ్జ్ ఉన్నవాడు ఆ రేప్ చేసేటప్పుడు ఆ వీడియోలు తీసి అంటే అది తీస్తాడు అనడమే ఒక దరిద్రంగా ఉంది. అంటే అంత తెలివైనడు అంత దరిద్రమైన పని చేయడం నేను అనుకుంటా. ఎందుకంటే తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నవాడు, గూగుల్లో పోయి ఎక్కడైనా పోయి గూగుల్లో అత్యధికంగా డబ్బులు తీసుకునేటోడు ఎవడయ్యా అంటే హర్షసాయనే కనబడుతూ ఉంటుంది. మళ్ళీ అటువంటి వాడు ఇలాంటి తప్పులు చేస్తున్నాడా అంటే కనుక మేబీ నాట్ అస్సలు ఉండదు అన్నటువంటిది. అంటే వాళ్ళిద్దరికి ఎక్కడో ఏదో చెడలేదని చెప్పకూడదు, చెడింది. ఈవెన్ మనకు ఆడియోస్ అయితే కనుక టక రిలీజ్ అయిపోయినాయి. సో రిలీజ్ అయిన దాంట్లో క్లియర్ కట్గా ఏమని వస్తుంది అంటే కనుక నన్ను నువ్వు లవ్ చేయాలి, లవ్ చేయకుండా నేను ఏమైనా చేస్తాను, ఏమైనా నేనైతే చెయ్యను, కానీ ఆ సిచ్యువేషన్ వస్తే నేను చేస్తాను అన్నటువంటిది అమ్మాయి ఆడియోలు మాత్రమే అవన్నీ కూడా మనకి బయటికి అయితే వచ్చేసినాయి. మరి ఇన్ని కారణాలు, ఇన్ని విషయాల మధ్యలో కూడా మనము ఏ రకంగానైనా ఇంకా ఏంటంటే ఏజ్లో చాలా పెద్దది ఆమె అని కూడా అక్కడ మనకి కనపడతా ఉంది. మరి ఇంతగానో ఎందుకు చెడుతుంది, సమాజం ఎటుపోతుంది అన్నటువంటిది బిగ్ క్వశ్చనే. సో దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం? ఇప్పుడు ఇంత బయటికి తీసుకొని వచ్చినాడు, అంత ఫేమస్ పర్సన్, కొన్ని వేల మందికి హెల్ప్ చేసినాడు, వాళ్ళందరి మనోభావాలు ఏ విధంగా దెబ్బతినాలి? ఈయన ఎంతమందికి అయితే హెల్ప్ చేసినాడో వాళ్ళందరూ కూడా నమ్మే స్థితిలో ఉన్నారా? ఉండరే. సో గైస్, అది ఏదైనా కూడా చూసే వాళ్ళను ఏ ఎలిగేషన్ రాని ఎవ్వరు కూడా పర్సనల్గా తీసుకోకూడదన్నదే నా ఒపీనియన్. ఇప్పుడే అనేకమైనటువంటి సోషల్ మీడియాలో నాకు రభస ఏదేదో జరుగుతూ ఉంది. ఒకటి మన ఏపీలో తిరుపతిలో ఉన్నటువంటి లడ్డు వివాదం నడుస్తూ ఉంది. దాని మీద ఇరుపక్షాలు మాట్లాడుకునే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక ఫేమస్ కమేడియన్ మాట్లాడుతూ ఎంత దారుణమైన వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నాడు అంటే గనక అది వర్ణించడానికి, మనం మాట్లాడుకోవడానికి కూడా జలజరం పుడతా ఉంది. అవి మాటలు, ఆ బూతులు, అవి ఏంది, ఒకరిని పట్టుకొని అంత పెద్ద మాటలు, అది కూడా ఒక ఆడావిని పట్టుకొని, ఒక లేడీని పట్టుకొని అంత పెద్ద మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. అవన్నీ కూడా వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సి వచ్చేస్తా ఉంది అని అంటూ. అసలు ఇట్లా డిఫరెంట్గా ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో ఉన్నాయి. ఇవి కాకుండా పబ్లిక్ సమస్యలు చాలా ఉన్నాయి. మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. మరి ఆ ఫ్లడ్స్ గురించి ఏ విధంగా సేవ్ చేయాలి, ఆ కొట్టుకుపోయిన వాళ్ళని ఏ విధంగా
నిర్మించాలి అన్నటువంటివి చాలా ఉన్నాయి. అలాంటివి చేసేటప్పుడు దాని గురించి మాట్లాడి ఈ విధంగా వీళ్ళకి ఇన్ని కోట్లు హెల్ప్ చేస్తున్నాం, ఈ విధంగా చేస్తా ఉన్నాము అన్నటువంటిది ఇప్పుడు రావాల్సింది బయటికి పోయి, అది రాకుండా మొత్తం టోటల్ డైవర్షన్ నడుస్తూ ఉంది. అక్కడేమో స్టీల్ ప్లాంట్లు అమ్మేస్తున్నారని ఒకటి ఉంటుంది, ఆపోజిట్ వాళ్ళ నుంచి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో 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 విషయాల మధ్యన గజిబిజి గందరగోళంలో సొసైటీ ఉంది. కావున ప్రజలారా ఎవ్వరు కూడా దేనికి పానిక్ కావద్దు. ఎట్లా జరిగేది అట్లా జరుగుతూనే ఉంటది. జస్ట్ చూడండి, ఒక డ్రామా సొసైటీలో ఒక బిగ్ డ్రామా నడుస్తూ ఉంటది. ఆ డ్రామాను చూడాలి. నీకు ఏదైనా నచ్చితే దాని మీద నీకు నువ్వే జడ్జిమెంట్ ఇచ్చుకొని ఓకే ఇట్లా జరిగిందా, ఓహో ఇట్లా జరుగుతుందా అనుకోవాలి, వదిలిపెట్టాలి. దాని మీద నువ్వు ఏదైనా పర్సనల్గా తీసుకొని ఏదైనా ఒక ఎమోషనల్గా నువ్వు పోయినట్లయితే గనక నీ ఆరోగ్యానికే ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సమాజంలో చూసినప్పుడు కంపల్సరీ ఆరోగ్యాలు దెబ్బ తింటాయి. తినకుండా ఉండడానికి నేను చెప్తున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.